మిస్ యూ మగలే. సో చాలా పాజిటివ్ కమెంట్స్ అయితే ఇప్పుడు చూస్తున్నాం అనమాట యష్మి గురించి. పాపం ఏం లాభం, బయటికి అయితే వచ్చేసింది కదా ఆమె. బట్ లాస్ట్ వీక్ మాత్రం చాలా ప్రెషర్ అయింది పాపం, చాలా ఇబ్బందులు పడింది. ఏంటి ఇబ్బందులు అనేది మాట్లాడుకుందాం. అండ్ మోర్ ఓవర్ నిఖిల్ విషయంలో అయితే తను చాలా మంచి పని చేసింది. చాలా జెన్యున్గా అనిపించింది. వెళ్ళిపోయేటప్పుడు ఒక మంచి మనిషిలా బయటికి వెళ్ళింది యష్మి. ఆ విషయంలో మెచ్చుకోవాలి. అండ్ నాగార్జున గారు కూడా టైం దొరికినప్పుడల్లా చొరకలేస్తూ ఉన్నారు గౌతమ్కి. సో వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు బీబీ టాక్స్ ఆన్ డైల్ న్యూస్. నేను ప్రియదర్శన్. సో ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగులో ఎపిసోడ్ 85 గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఎవిక్షన్ డే, సండే ఈజ్ ఫన్ డే అంటూ ఉంటారు బేసికల్లీ. అది ఎవిక్షన్ డే. ఎవరో ఒకరు పాపం ఫన్ డే ఎలా ఉన్నా కానీ లాస్ట్లో ఎవరో ఒకరు ఇంటిని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు కాబట్టి. సో నిన్న విషయానికి వస్తే అంత బాధ ఓన్లీ ఎక్కువగా ప్రేరణ ఎక్కువ పడినట్టు అనిపించింది. బికాజ్ పాపం ప్రేరణకి యష్మి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. సో మోర్ ఓవర్ మిస్ యూ మగలే అని నాగార్జున గారు సరదాగా వాళ్ళ ఫాదర్ వర్డ్స్ని రిపీట్ చేస్తూ ఉండేవారు. ఆ మిస్ యూ మగలే అంటూ ఉంటే ఇప్పుడు నిజంగానే ఆ వర్డ్ నిజమైంది. అందరూ కూడా మిస్ యూ మగలే అంటూ ఉన్నారు. చాలామంది మిస్ యూ యష్మి అని చెప్పి పెడతా ఉన్నారు, ఆ బజ్ ఇంటర్వ్యూ కింద కావచ్చు, ఇలా చాలా విషయాల్లో. అండ్ ఆమె కూడా వెళ్ళిపోయేటప్పుడు అందరిలాగా వెళ్ళిపోయేటప్పుడు కోపాన్ని అంతా ప్రదర్శించి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరన్నా హౌస్లోంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు చాలామంది ఏంటంటే ఎవరి మీద కోపం ఉందో వాళ్ళని నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటి దానివి అలాంటి దానివి అని చెప్పేస్తూ ఉంటారు. బట్ యష్మి ఎక్కడ అలా చెప్పలేదు. చాలా మంచిగా మాట్లాడి అందరితో, చాలా మంచిగా ఎంటర్టైనింగ్ వెళ్ళింది. ఓవర్గా ఏడవడం కావచ్చు ఇలాంటివన్నీ చేయలేదు. అంటే ఒక మైండ్ సెట్తో ఉన్నట్టుంది. ఓకే ఎలిమినేట్ అయితే అవుతాను ఈ వీక్ అని ఒక మైండ్ సెట్తో ఉన్నట్టుంది. దట్టు ఏంటంటే నవ్విస్తూ ఎంటర్టైన్ చేస్తూ వెళ్ళింది. చాలా మంచిగా వెళ్ళింది. సో బేసికల్లీ బట్ ఒక విషయం ఏంటంటే తన చేతిలో బిగ్ బాంబ్ ఒకటి పెట్టారనమాట. ఆ బిగ్ బాంబ్ పెట్టినప్పుడు అది నిఖిల్ గౌతమ్ ఇద్దరిలో ఒకరి మీద వేయాలి. ఎందుకంటే వాళ్ళిద్దరికి మొన్న స్నేక్స్ అండ్ ల్యాడర్స్ కింద పెట్టమన్నారు కదా, అందులో ఎక్కువ మంది స్నేక్స్ అని పెట్టింది. నిఖిల్ని 3 పెట్టారు, గౌతమ్ని 3 పెట్టారు. సో వాళ్ళిద్దరికి ఆ బిగ్ బాంబ్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ బిగ్ బాంబ్ అయితే గౌతమ్ మీద వేసింది. సో అది ఒక్క విషయంలో ఆమె కొంచెం దానికి కూడా ఒక ప్రాపర్ లాజిక్ చెప్పి వెళ్ళింది. ఎలా అంటే బేసికల్లీ ఆ లాజిక్ ఏం చెప్పిందంటే లాస్ట్ వీక్ ఓన్లీ ఓజీస్ని మాత్రమే నామినేట్ చేశారు. బయట వాళ్ళు వచ్చి ఓజీస్ని మాత్రమే నామినేట్ చేశారు. సో ఎలా గౌతమ్ లాస్ట్ వీక్ నామినేట్ అవ్వలేదు, నిఖిల్ నామినేట్ అయ్యి సేవ్ అయ్యాడు కాబట్టి ఈసారి గౌతమ్కి వేస్తే బాగుంటుంది అని చెప్పి జస్ట్ నామినేషన్ అంతే, ఒక నామినేషన్ పాయింట్ వేసినట్టు. సో దట్స్ ఇట్ అనమాట. అదొక్క విషయంలో కూడా లాజికల్గా చెప్పింది. బట్ నిఖిల్కి అయితే మాత్రం చాలా మేలు చేసింది. బికాజ్ లేదంటే నిఖిల్ చాలా రిగ్రెట్తో ఉండేవాడు. ఎందుకు మంచి చేసిందంటే ఆల్రెడీ నిఖిల్ గురించి కంప్లైంట్స్ బాక్స్ ఒకటి అయింది. ఆ కంప్లైంట్స్ బాక్స్లో నిఖిల్ గురించి ఒక కంప్లైంట్ రాసింది. నువ్వు ఫైటర్ కాదు నా దృష్టిలో, నువ్వు దాన్ని ఏమంటారు సేఫ్ గేమర్ అంది. నువ్వు ఫైటర్లా నాకు అనిపించలేదు, సేఫ్ గేమర్లా అనిపించావు అని చెప్పి. సో ఎందుకంటే అంటే కొన్ని విషయాల్లో ఈమెకి క్లారిటీ ఇవ్వలేదని. సో కొంచెం క్లారిటీ ఇవ్వలేదు ఈమె. కొంచెం ఆ టైంలో కొంచెం ఫీలింగ్స్ వచ్చినట్టు, ఈమె కొంచెం మనోడిని ఇష్టపడినట్టు ఈ విధంగా పోర్ట్రే అయింది. బయట కూడా కొంచెం బ్యాడ్ అయిపోయింది, బ్యాడ్ ఇమేజ్ వచ్చింది అనే సెన్స్ యష్మికి వచ్చింది. కాబట్టి ఆమె ఏమందంటే నువ్వు ఫైటర్లా కాకుండా నాకు సేఫ్ గేమర్లా అనిపించావు ఈ సీజన్లో అని చెప్పి అంది. సో ఆ రిగ్రెట్తో నిఖిల్ ఉండేవాడు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు యష్మి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి నిఖిల్ బ్యాడ్ చేయడం వల్ల ఎలిమినేట్ అయిపోయిందేమో. నిఖిల్ వల్ల నిఖిల్ బ్యాడ్ చేయడం మీన్స్ నిఖిల్ వల్ల బ్యాడ్ అయింది. నిఖిల్తో కొంచెం ఆ ఫీలింగ్స్ ఉన్నాయి అన్నట్టు బయట పోర్ట్రే అయ్యి అలా బ్యాడ్ అయ్యి ఎలిమినేట్ అయిపోయిందేమో. అందుకని యష్మికి కూడా కోపం ఉందేమో నిఖిల్ మీద అనే సెన్స్లో నిఖిల్ ఉండేవాడు. బట్ యష్మికి ఎక్కడ కోపం లేదని చాలా బాగా చెప్పి వెళ్ళేటప్పుడు మనం ఎప్పటికీ ఫ్రెండ్స్, ఏం జరిగినా ఏమైనా మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ అని చెప్పింది నిఖిల్కి. అండ్ లాస్ట్లో ఆ బిగ్ బాంబ్ కూడా గౌతమ్ మీద వేయడం వల్ల, నిఖిల్ మీద వేయకపోవడం వల్ల అక్కడ నిఖిల్కి ఒక భరోసా వచ్చింది. ఓకే ఐ డింట్ లూజ్ ఏ పర్సన్ ఇన్ మై లైఫ్ బికాజ్ ఆఫ్ బిగ్ బాస్. నేను ఒక పర్సన్ని కోల్పోలేదు నా జీవితంలో అని చెప్పి నిఖిల్కి అయితే ఒక క్లారిటీ వచ్చింది. మోర్ ఓవర్ యష్మి నిఖిల్ మీద నెగిటివ్గా లేదు అనే సెన్స్ కూడా అర్థమైంది. సో నిఖిల్ ఇక మిగిలిన 3 వీక్స్ కూడా ఒకవేళ ఆ గిల్ట్తో బాధపడుతూ ఉండకుండా తను పాజిటివ్గా ముందుకెళ్ళే ఛాన్స్ అయితే యష్మి నుంచి వచ్చిందనమాట. మోర్ ఓవర్ యష్మి ఎలిమినేట్ అవ్వడం నిఖిల్కి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే లాస్ట్ టైం అప్పుడు సోనియా ఉన్నంతసేపు సోనియా నిఖిల్ అని ఒక మరకుండేది. సోనియా వెళ్ళిపోవడం వల్ల పెద్దోడు చిన్నోడు అనేవారు. సోనియా వెళ్ళిపోవడం వల్ల నిఖిల్ కొంచెం బయటపడ్డాడు.
అంటే నిఖిల్ కొంచెం బయటకు పడ్డం మీన్స్ ఎలివేట్ అవుతూ వచ్చాడు, బయటకు వస్తూ వచ్చాడు. అంతకుముందు ఏదో ఒక మరకు ఉండేది, సోనియా ఉంది, సోనియా వెనక చిన్నోడు పెద్దోడు ఉంటారు అన్నట్టు. తర్వాత నిఖిల్ సీత గురించి చిన్నది అయ్యింది, అది ఎప్పుడంటే మొన్న వచ్చిన తర్వాత కొంచెం బయటపడింది, అదే అయిపోయింది. యష్మి గురించి కొంచెం ట్రాక్ నడుస్తూ వస్తుంది. యష్మి గురించే తను పాపం మధ్యలోకి వచ్చి అక్క అన్నందుకు మధ్యలోకి వచ్చి గౌతమ్తో క్లాష్ పెట్టుకుని గౌతమ్ గ్రాఫ్ పెరగడం, నిఖిల్కి నెగిటివిటీ కొంచెం పెరగడం, ఇలా జరుగుతూ వచ్చింది. సో వెనెవర్ ఇప్పుడు యష్మి కూడా మంచి టర్మ్స్ అండ్ కండిషన్స్తో వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడ ఎవ్వరి మీద విషం కక్కకుండా ఒక జెన్యూన్, ఒక మంచి అమ్మాయిలాగా, మగలే అంటే నాకు మీనింగ్ తెలియదు కానీ మంచి అమ్మాయి ఏమో అనే సెన్స్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బికాజ్ చాలా మంచి అమ్మాయిలాగా వెళ్ళింది హౌస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు. అంతకుముందు హౌస్లో చాలామంది ఇలా 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 రకరకాలుగా అనుకున్నారు. ఐ మీన్ తను కొంచెం సెల్ఫిష్ ప్లేయర్ అని, వీళ్ళ తరపున ఐ మీన్ వాళ్ళనే సపోర్ట్ చేస్తుందని అని అనుకున్నారు. బట్ ఎక్కడ చూసినా యష్మి ఫ్లిప్ అవుతుంది, ఒకసారి అటు ఒకసారి ఇటు ఉంటుంది, తన అర్థం కాదు అనే సెన్స్ చాలామంది మాట్లాడారు తప్ప ఇక్కడ యష్మి జెన్యూన్ కాదు. యష్మి చాలా ఐ మీన్ దాన్ని ఏమంటారు, డేంజరస్ మైండ్ సెట్, వెనక గోతులు తవ్వుతుంది, ఈ టైప్ ఎవరు మాట్లాడలేదు. బికాస్ తను ఒక ప్యూర్ సోలే కాబట్టి చాలా మంచిగా వెళ్ళింది. వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఇంత మంచిగా వెళ్ళడం యష్మినే చూశాను. ఈ హోల్ సీజన్లో వెళ్ళిపోయేటప్పుడు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత చాలా మంచిగా అందరితో మాట్లాడి ఎవరితో గొడవ పెట్టుకోకుండా మంచిగా, అంటే ఎవరిని నొప్పించకుండా వెళ్ళిన ఏకైక పర్సన్ యష్మినేనేమో. బికాజ్ వెళ్ళిపోయేటప్పుడు ఫ్రెండ్స్ ఎనిమీస్ అని బోర్డు పెట్టారు. ఫ్రెండ్స్లో అఫ్ కోర్స్ ప్రేరణని ముందు పెట్టింది, ప్రేరణ తర్వాత నిఖిల్ని పెట్టింది, నువ్వు నాకు ఫ్రెండ్ అని, తర్వాత పృథ్వీని పెట్టింది, నా పక్కనే ఉంటాడని చెప్పి, తర్వాత విష్ణుప్రియ అని పెట్టింది, విష్ణుప్రియ గురించి పెట్టింది. సో ఇక్కడ కూడా ఏమనుకుంటారంటే, చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ గ్రూప్ అంతా బయటపడింది, ఫ్రెండ్స్ జోన్లో బయటపడింది అని అనుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ తనకు కనెక్ట్ అయిన బాండింగ్ అది, తనకు కనెక్ట్ అయిన పీపుల్ వాళ్ళు, సో వాళ్ళందరినీ పెట్టింది. బట్ వెళ్ళిపోయేటప్పుడు చాలా ప్రెషర్ ఫీల్ అయింది. ఆ 1 వీక్ ప్రెషర్ ఫీల్ అయ్యి, ఈవెన్ మీరు టీషర్ట్ల టాస్క్ చూడండి, నిజం చెప్తున్నా, చాలా ఐ మీన్ ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళ సొంతోళ్ళేంటి పరాయోళ్ళేంటి అందరి టీషర్ట్లో చింపింది. ప్రేరణ టీషర్ట్ కూడా చింపు అని చెప్పి అందరి టీషర్ట్లో చింపడానికే ప్రయత్నించింది. ఎక్కడ పాపం ఆ గ్రూప్ గేమ్ అనే ట్యాగ్ ఆమె మీద పడకూడదని చెప్పి ఆ 1 వీక్ కూడా, ఆ 1 వీక్ ఆమెకి ఎలా యూజ్ అయిందంటే తన మీద పడిన మరక చెరుపుకోవడానికి యూజ్ అయింది. ఒకవైపు నిఖిల్ వైపే కొంచెం నిఖిల్ మీద కోపం చూపిస్తూనే ఉంది. ఇవన్నీ చూపించి అంటే మొత్తం తన మీద ఉన్న పాపం ఆ బ్యాడ్ రిమార్క్స్ ఏవైతే పడినాయో, పాత ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చి తన బ్యాడ్ రిమార్క్స్ చెప్పి ఏదో చేశారో, నామినేట్ చేశారో, అవన్నీ తుడుచుకుని చాలా హ్యాపీగా మంచిగా వెళ్ళింది బయటికి. ఒక మంచి జర్నీ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకుముందు వచ్చిన బ్యాడ్ రిమార్క్స్ అన్నిటినీ కూడా 1 వీక్లో కూడా తను ఆ ఇన్పుట్స్ ఎప్పుడైతే తీసుకుందో ఓజీస్ నుంచి, ఓల్డ్ కంటెస్టెంట్స్ నుంచి, ఖచ్చితంగా వాటన్నిటినీ మైండ్లో పెట్టుకుంది, అన్నీ చేరిపేసుకుంది. గ్రూప్ గేమ్ అనే ట్యాగ్ ఎస్పెషల్లీ తప్పించుకుని తను ఇండివిజువల్గా ఆడింది. ఉన్న ఈ 1 వీక్ కూడా చాలా ఇండివిజువల్గా ఆడింది. ఏకైక ఇండివిజువల్ ప్లేయర్ అంటే మనోడు అంటూ ఉంటాడు కదా సోలో ప్లేయర్ అని చెప్పి గౌతమ్. బట్ ఈ 1 వీక్ మాత్రం సోలో ప్లేయర్, ఇండివిజువల్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే అది యష్మినే. చాలా బాగా ఆడింది. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హెర్ ఫర్ దట్. అండ్ బట్ ఎలిమినేట్ అయిపోయింది. ఎలిమినేట్ అవ్వడం కూడా మంచిది. అంటే బికాజ్ ఒక్కొక్క మాట అంటూ ఉంటారు మంచిగా, ఐ మీన్ ఏంటంటే నవ్వుతూ వెళ్ళిపోవాలి అంటే ఇది కాదు, దీనికి సంబంధించింది కాదు, జీవితంలో పోయేటప్పుడు నవ్వుతూ వెళ్ళిపోవాలి, దానికి మించిన వెళ్ళిపోవడం అంతే, చావు ఉండదు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో ఎప్పుడైనా మనం ఆరంభం కంటే అంతం బాగుండాలి, మీన్స్ ప్రారంభం కంటే ముగింపు బాగుండాలి. సో ఎలా స్టార్ట్ చేసామన్నది కాదు, ఎలా స్టార్ట్ అయ్యామన్నది కాదు, ఎలా ఎండ్ చేసాం మన జర్నీని అనేది చాలా ముఖ్యం. యష్మి చాలా మంచిగా ఎండ్ చేసింది బిగ్ బాస్ జర్నీని. సో బయట కూడా నేను కమెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అనమాట. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కింద కమెంట్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను. ఫుల్లీ అంటే లాడ్ ఆఫ్ పాజిటివ్ కమెంట్స్. అంటే ఎక్కడ నేను నెగిటివ్ కమెంట్స్ చాలా తక్కువ, అసలు చూడలేదు. ఐ మీన్ లిటరల్లీ నేను చూడలేదు నెగిటివ్ కమెంట్స్, మొత్తం పాజిటివ్ కమెంట్సే చూశాను ఫుల్లీ. వీ మిస్ యూ మగలే, నువ్వు అలవాటు అయిపోయావు యష్మి అని చెప్పి చాలామంది రకరకాలుగా కమెంట్స్ పెట్టారు. సూపర్. చాలామంది నీ స్మైల్ మిస్ అవుతాం, నువ్వు క్యూట్గా ఉంటావు, నేను ఇలా మిస్ అవుతాం రకరకాలుగా పెట్టారు. బట్ మిస్ యూ మగలే, మిస్ యూ యష్మి అనే కమెంట్స్ కూడా చాలా కనిపించినాయి అనమాట. ఫుల్లీ పాజిటివ్ కమెంట్స్. ఇలా అంటే ఎలా స్టార్ట్ అయ్యామన్నది పక్కన పెడితే ఎలా ఎండ్ అయ్యామన్నది చాలా అవసరం కాబట్టి ఒక మంచి ముగింపించింది తన జర్నీకి. సూపర్బ్. తన జర్నీ వీడియో కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఓకే, నేను ఎపిసోడ్ గురించి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటంటే సండే ఈజ్ ఫన్ డే, ఫన్ అయితే జరిగింది, గెస్ ద డైలాగ్ ఇలాంటివి జరిగినాయి. బట్ ఫన్ ఎలిమెంట్ పక్కన పెడితే కంప్లైంట్ బాక్స్ గురించి ఒకటి మనం కన్సిడర్ చేయాలి.
అది ఫన్ అయినప్పటికీ దానిలో చాలా నిజాలు, అంటే ఒకరి గురించి ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ నిజాలు బయట పెట్టారు. అవి ఏంటి అనేది, ఎవరి గురించి ఎవరు ఎలాంటి కంప్లైంట్స్ ఇచ్చారనేది ఒకసారి మాట్లాడుకుందాం. సో కంప్లైంట్ బాక్స్ విషయానికి వెళ్తే, గౌతమ్ గురించి కంప్లైంట్స్ ఇచ్చినవి ముందు చెప్పనా? ఓకే, కెమెరా ఫేవర్ అండ్ ఫుడ్ ఎవరిని షేర్ చేయకుండా, ఫుడ్ పక్కోడు తింటాడా లేదా అని ఆలోచించకుండా తినేస్తూ ఉంటాడు. ఫస్ట్ కంప్లైంట్. కెమెరా ఫేవర్ అంటే ఏంటంటే, మనం మాట్లాడుతున్నప్పటికీ కూడా తన వెంటనే అటెన్షన్ కోరుకుని కెమెరా వైపు తిరిగి మాట్లాడుతూ ఉంటాడంట. ఇలా తిరిగిపోయి కెమెరా వైపు, తన ఫేస్ కెమెరా వైపు పడాలి తను ఫైట్ చేస్తున్నప్పుడు అని చాలా కాన్షియస్గా తిరుగుతూ ఉంటాడంట. దాని మీనింగ్ ఏంటి మీరే అర్థం చేసుకోండి. ఒక ఎంత అంటే, నేను ఒక రియాలిటీ షోలో ఉన్నాను అనే ఒక దాన్ని స్పృహతో ఆడుతున్నాడు అనమాట గౌతమ్. కెమెరా ఫేవర్ ఇలా తిరుగుతూ ఉంటాడంట. వెంటనే తను ఏదైనా ఫైట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడంటే మాట్లాడుతూ ఇలా కెమెరా ఫేవర్ తిరిగి కెమెరా వైపు తన ఫేస్ క్లియర్గా ఉండాలి, తన ఫైట్ అంతా స్క్రీన్ క్యాప్చర్ అవ్వాలి, స్క్రీన్ స్పేస్ దొరకాలని చాలా స్పృహలో, ఇది రియాలిటీ షో అనే స్పృహలో ఆడుతున్నాడంటే తన జెన్యూన్ ఫీలింగ్స్, జెన్యూన్ ఎమోషన్స్ బయటికి ఎక్కడ వస్తాయి? మనం బేసిక్గా మాట్లాడుకుంటే అంతే కదా. కెమెరా ఫేవర్ ఎంత ఆలోచిస్తున్నాడంటే. సో ఫస్ట్ కంప్లైంట్ అది పృథ్వీ నుంచి వచ్చింది. సెకండ్ కంప్లైంట్ అవినాశే ఇచ్చిన కంప్లైంట్ అనమాట. ఏంటంటే, కావాలనే గొడవలు పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుందంట కొన్నిసార్లు. అవినాశే ఇచ్చాడు, వాళ్ళ వైల్డ్ కార్డ్లో తనతో పాటు క్లోజ్గా ఉండే అవినాశే ఈ కంప్లైంట్ అయితే ఇచ్చాడనమాట. కొన్నిసార్లు కావాలనే గొడవలు పెట్టుకుంటున్నట్టు అనిపిస్తుందని. సో అది సీతాఫల్ గురించి అని ఏదో కవర్ చేయడానికి ట్రై చేశాడు, కానీ నాగార్జున గారు అయితే అది కవర్ చేస్తున్నాడు. అవినాష్ ఇన్నర్ మీనింగ్ అది చాలా ఉన్నాయని చెప్పి నాగార్జున గారు కూడా చెప్పారు. దీనికి గౌతమ్ ఏంటంటే, డైరెక్ట్గా నాకే చెప్పొచ్చు కదా దానికి అన్నాడు. డైరెక్ట్గా నాకే చెప్పొచ్చు కదా అంటే, నువ్వు కూడా బేసికల్లీ గౌతమ్ని ఒక మాట అడగాలి. గౌతమ్ కూడా ఇప్పుడు ఓజీస్ వచ్చారు, ఓజీస్ ఇలా మాట అన్నారు, ఆ మాట అక్కడే మాట్లాడి వదిలేయచ్చు కదా. తర్వాత వాళ్ళు వచ్చి ఓజీస్ మీన్స్ ఓల్డ్ కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయిన ఓల్డ్ కంటెస్టెంట్స్ సోనియా, సీత వీళ్ళందరూ వచ్చారు కదా. వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజే ఈవినింగే వాళ్ళతో మాట్లాడి, ఏంటి ఇలా చేశారా, అది తప్పు కదా, అలా ఎలా చేస్తారని అక్కడే సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా. టైం రావాలి, ఒక సందర్భం రావాలి, అందరి మధ్యలో నేను నామినేట్ చేసినట్టు, ఆ పాయింట్ అలా బ్రేక్ చేయాలి, నాకు ఛాన్స్ దొరికినప్పుడు నేను యూజ్ చేసుకోవాలని ఎందుకు హోల్డ్ చేసుకుంటూ వచ్చాడు? హోల్డ్ చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా నిఖిల్ అండ్ రోహిణి ఇద్దరి మధ్యలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఆ పాయింట్ ఎందుకు చెప్పాడు? సో మనోడు క్లియర్గా అప్పుడే చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఇలాంటివన్నీ కామెడీగా ఉంటాయి అనమాట. డైరెక్ట్గా నాకే చెప్పొచ్చు కదా, ఎందుకు అక్కడ చెప్పావని అంటారు. కానీ బేసికల్లీ అందరూ ఆటగాళ్ళు గౌతమ్ కూడా మంచి ఆటగాళ్ళు. ఓకే, సో మ్యాటర్ ఏంటంటే 2 పాయింట్లు చెప్పాడు. 2 పాయింట్లు ఆల్మోస్ట్ నేనైతే అగ్రీ చేస్తున్నాను. కెమెరా ఫేవర్, మనోడు కెమెరా ఫేవర్ చూసుకుంటూ ఉంటాడు, గొడవ ఎలా పెట్టుకోవాలి కెమెరా ఫేవర్ పెట్టుకుంటాడు. అండ్ ఫుడ్ షేరింగ్, ఫుడ్ పక్కోడి గురించి ఆలోచించకుండా సీతాఫల్ కానీ కాఫీ కానీ, సీతాఫల్ నాకు కొంప ముంచిందని చెప్పి గౌతమ్ చెప్తున్నాడు ఈ సీజన్లో. బట్ చిన్న వర్క్స్ దగ్గరే చిన్న టైం పీరియడ్స్లోనే ఏంటంటే మనలోని స్వభావం ఏంటనేది బయట వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎలా ఉన్నాం అనేది చిన్న స్వభావాలే, చిన్నవే. ఆ టైంలో రూపాయే ఉండొచ్చు, బాగా దాహం వేస్తూ ఉండొచ్చు, ఒక వాటర్ ప్యాకెట్ వస్తుంది, ఆ వాటర్ ప్యాకెట్ కొనుక్కుని ఎవడికి ఇచ్చావు? నువ్వు సగం తాగి ఇంకొకరికి కూడా ఇచ్చావా? అక్కడ నీకు చిన్నది, నువ్వు ఫుల్ తాగేయచ్చు నీకున్న దాహానికి. బట్ ఆ చిన్న టైం పీరియడ్లోనే మన స్వభావం ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మన క్యారెక్టర్ ఏంటంటే, మళ్ళీ క్యారెక్టర్ గురించి పట్టుకుంటారేమో, క్యారెక్టర్ అనకూడదు కాబట్టి యాజ్ పర్ నాగార్జున గారు నేను క్యారెక్టర్ అనలేదు, అందుకే స్వభావం అన్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ నిఖిల్ గురించి మాట్లాడదాం. నిఖిల్ గురించి యష్మి ఒక మాట ఉంది, నాట్ ఏ ఫైటర్, సేఫ్ గేమర్ నా దృష్టిలో ఈ సీజన్. ఎందుకంటే తను కొంచెం ఫైట్ చేయడం కంటే కొంచెం అందరితో మంచిగా ఉండాలని ఆలోచిస్తున్నాడు. ఇంకొక కంప్లైంట్ ప్రేరణ ఇచ్చింది, యష్మి ప్రేరణ తన వాళ్ళే. మీరే అన్నారు కదా అప్పుడు గ్రూప్ గేమ్ కన్నడ బ్యాచ్, కే బ్యాచ్ అని, వాళ్ళ కే బ్యాచే ఇద్దరే కంప్లైంట్ చేశారు నిఖిల్ మీద. యష్మి ఒకటి ఫైటర్ కాదు సేఫ్ గేమర్ అని. ప్రేరణ ఏమిచ్చిందంటే, మంచోడు అనిపించుకోవాలని అనుకుంటున్నావా అందరితో ఇలా ఉంటున్నావు కాబట్టి నీ గేమ్ ప్లాన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, సో నేను నిన్ను నమ్మలేను. చాలా పెద్ద మార్కే వేసింది, నేను నిన్ను నమ్మలేను బికాజ్ నీ గేమ్ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. ఓకే, కరెక్ట్, ఈ 2 కూడా వాళ్ళిద్దరే ఇచ్చారు, వ్యాలిడ్. ఎందుకంటే యష్మి విషయంలో పాపం యష్మికి కొంచెం క్లారిటీ ఇవ్వలేదు అనే విషయం యష్మి మాట్లాడింది, విచ్ ఈజ్ వ్యాలిడ్. అండ్ ప్రేరణ కూడా తన గేమ్ ప్లాన్ ఏంటో అర్థం కాదు, అందరితో మంచిగా ఉంటుంది. బికాజ్ మనం లాస్ట్ రోహిణి గెలిచినప్పుడు కూడా నేను మాట్లాడాను, మనోడు ఏంటంటే 2 కవర్ చేశాడు. నిఖిల్ పృథ్వీ దగ్గరికి వచ్చాడు, పృథ్వీని ఓదార్చి లోపు రోహిణి దగ్గరికి వెళ్ళి సబాష్ అని రోహిణిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. సో ఇలా మొత్తం అందరి దగ్గర మ్యూచువల్గా అందరి దగ్గర కవర్ చేసుకుంటూ వస్తాడు నిఖిల్ వచ్చేసరికి.
సో అది ఎవరికైనా అది స్ట్రాటజీ, గేమ్ స్ట్రాటజీ అర్థం కావట్లేదు, అందరితో మంచోడు అనిపించుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి అనుకోవచ్చు. నేను నమ్మలేము పూర్తిగా అని చెప్పి అనొచ్చు, తప్పలేదు. క్లియర్లీ అది విజిబుల్ కాబట్టి ఎవడైనా అనొచ్చు. బట్ యాజ్ పర్ మై వ్యూ, అంటే నేను నిఖిల్ని అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నిఖిల్ ఏ మనిషితో కూడా గొడవ పెట్టుకుని గొడవని కంటిన్యూ చేయలేడు. ఈరోజు ఎపిసోడ్లో గొడవ అయితే తర్వాత రోజు వెళ్ళి కలిసిపోయి మాట్లాడేస్తాడు. అంతేగాని యుద్ధం ఒకరి మీద అలా పెట్టుకుని ఆ గ్రడ్జ్ని అలా మెయింటైన్ చేస్తూ రాలేడు. తన స్వభావం అది. కొంతమంది స్వభావం ఎలాగుంటుంది, ఇప్పుడు నాట్ ఆల్ యానిమల్స్ ఆర్ డొమెస్టిక్ యానిమల్స్, నాట్ ఆల్ యానిమల్స్ ఆర్ వైల్డ్ యానిమల్స్. మనకు తెలుసు వైల్డ్ యానిమల్స్ అని వేరే ఉంటాయి, డొమెస్టిక్ యానిమల్స్ అని వేరే ఉంటాయి. సో అలాగే అనమాట, కొంతమంది సాధు స్వభావం ఉంటుంది. ఎట్ ఎ టైం గొడవ పెట్టుకున్నా వాళ్ళు అది క్యారీ చేయలేరు, ఆ హేట్రెడ్ని, ఆ గొడవని, దాన్ని క్యారీ చేయలేరు మైండ్లో. సో అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే వెంటనే సార్ట్అవుట్ చేసేసుకుందాం అని చెప్పి వెంటనే వెళ్ళి సమాధానపరుచుకుంటూ ఉంటారు. అది దాన్ని అంటారు కదా, ఒకరొకరు మాట్లాడేసుకుని దాన్ని కూల్ చేసేసుకుంటూ ఉంటారనమాట. బేసికల్లీ ఇది జరుగుతూ ఉంటుంది. సో నిఖిల్ స్వభావం నా దృష్టిలో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఇప్పటివరకు నిఖిల్ గొడవ ఒక్కొక్కసారి పెట్టుకుంటూ ఉంటాడు, గట్టిగా అరుస్తాడు. బట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే తనకి ఎక్కువ క్యారీ చేయలేడు, ఆ హేట్రెడ్ని ఎక్కువసేపు క్యారీ చేయలేడు. సో తను పెరిగిన విధానం దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక లైక్ మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎక్కువగా పంతాలకు వెళ్తూ, గొడవలకు వెళ్తూ, పంతంగా ఉంటూ నువ్వేంట్రా అనే స్వభావం ఉన్నారనుకోండి, మన పూర్వీకులు, యాజ్ పర్ సరదాగా పూర్వీకులు విష్ణుప్రియ అంటూ ఉంటుంది కదా, పూర్వీకులు కాదు కానీ మన పెద్దవాళ్ళు ఇంట్లో పెరిగిన వాతావరణం అలా ఉంటున్నారనుకోండి, కింద వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు, పంతం. నువ్వేంటి అని హెడ్ వెయిట్తో పెరుగుతూ ఉంటారు. బట్ వెనెవర్ ఒకవేళ కనుక మన పై వాళ్ళు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇంట్లో అంతా ఒక కూల్ అట్మాస్ఫియర్ నడుస్తూ ఉంది, ఎవరితో గొడవలు పెట్టుకోరు, అసలు గొడవలు అనేవే ఇంట్లోకి రావు, అలాంటి వాతావరణంలో పెరిగితే, అంటే మన పేరెంట్స్ వీళ్ళనే కాదు, ఫ్రెండ్స్ కూడా, ఈవెన్ ఫ్రెండ్స్లో కూడా గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారనుకోండి మన బ్యాచ్లో, మనం కూడా గొడవల స్వభావమే ఉంటుంది రేపొద్దున కూడా. బట్ ఎక్కడైతే గొడవలు లేకుండా నవ్వుతూ వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళు బయట కూడా నవ్వుతూ వెళ్ళిపోవాలని అనుకుంటారు, ఎక్కడ గొడవ పెట్టుకోకూడదు అనుకుంటారు. సో యాజ్ పర్ మై ఒపీనియన్, నా వ్యూ ప్రకారం అయితే నిఖిల్ అలాంటి జీవే, ఒక సాధు జీవిలా కనిపిస్తాడు. గొడవ పెట్టుకున్నప్పటికీ తర్వాత ఏదో రకంగా సార్ట్అవుట్ చేసుకుందాం అని చెప్పి అందరితో మాట్లాడేసుకుని సార్ట్అవుట్ చేసేసుకుంటాడు. బట్ అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే, ఇది రియాలిటీ షో కాబట్టి, ఒక గేమ్ కాబట్టి మనకి ఎలా అనిపిస్తుంది అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, రియాలిటీ షోలో అందరితో మంచి అనిపించుకోవాలని సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని అనుకుంటారు. బట్ యాజ్ పర్ మై వ్యూ అది తన స్వభావం, ఒక సాధు స్వభావం అంతే. నెక్స్ట్ పృథ్వీ గురించి 2 కంప్లైంట్స్ వచ్చినాయి. సో పృథ్వీ గురించి నీ ఒక్కడికే బలం ఉందనుకోకు, ఎవరిని తక్కువ అంచనా వేయకు, ఎప్పుడు ఎవరు ఎలా ఎదుగుతారో తెలియదు. సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకున్నారు యాక్చువల్లీ. ఈ కంప్లైంట్ కాదు, సెల్ఫ్ ఎలివేషన్ ఎవరంటే రోహిణి అనమాట. సో బికాజ్ మొన్న రోహిణి ఆట తీరు అద్భుతంగా ఆడింది, ఓకే ఆడతీరు అద్భుతంగా ఆడింది. బట్ పృథ్వీ ఇంకొంచెంసేపు దాన్ని కదపకుండా ఉండుండి రోహిణిది పడిపోయి ఉండుంటే రోహిణి ఈరోజు ఇలాంటి మాటలనే ఛాన్స్ ఉండేది కాదు రోహిణికి. బట్ రోహిణికి ఆ ఛాన్స్ రావడం కూడా మంచిది. బికాజ్ ఒక అమ్మాయి, ఒక ఆమెను కొంతమంది ఇలా నువ్వు అవినాష్ షీల్డ్లో ఉంటున్నావు, లేదంటే నువ్వు ఇలా ఉంటున్నావు, పృథ్వీ అన్నాడు నువ్వు అవినాష్ షీల్డ్లో ఉంటున్నావు, అవినాష్ ప్రొటెక్ట్ చేస్తున్నాడని. అండ్ మోర్ ఓవర్ నీకు ఫిజికల్లీ నువ్వు ఫిట్గా లేవు, ఐ మీన్ రన్నింగ్ చేయలేవు, ఇలాంటి మాటలన్నీ అన్నాడు. సో తన మీద గెలవడం అనేది రోహిణికి చాలా మంచి వెయిటేజ్ అవసరం కూడా, తనకి బిగ్ బాస్ జర్నీలో తను ప్రూవ్ చేసుకోవడానికి అవసరం. బట్ పదే దాన్నే ఎత్తి చూపించి దాన్నే కొంచెం సెల్ఫ్ ఎలివేట్ చేసేసుకుందాం అనేది తప్పు అని నా ఒపీనియన్. ఎందుకంటే రోహిణి అన్న మాటలు చాలా ఉన్నాయి, పృథ్వీని అన్న మాటలు అందరూ ఇప్పుడు చాలా ఒక రీలు ట్రెండ్ అవుతూ ఉంది. ఏంటంటే పృథ్వీ ఎలా అన్నది, నువ్వు పరిగెట్టలేవు, నీకు నువ్వు పరిగెట్టలేవు కదా, నీ లెగ్ నువ్వు పరిగెట్టలేవు అని అన్నాడు. అన్న తర్వాత రోహిణి గెలిచి నేను గెలిచాను అంటుంది. ఆ రీల్ చాలా బాగుంది, అందరూ షేర్ చేస్తున్నారు, బాగుంది. బట్ దానికి ముందు ఎవరు ఏ మాటలు అన్నారనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. రోహిణి అన్న మాటలు ఏంటంటే దానికి ముందు నువ్వు ఇప్పటివరకు ఎలా వచ్చావో నాకే అర్థం కావట్లేదు, ఇప్పటివరకు ఎలా సేవ్ అవుతూ వస్తున్నావో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి రోహిణి అంది. అండ్ మోర్ ఓవర్ విష్ణుప్రియ ఉండడం వల్ల నువ్వు సర్వైవ్ అవుతున్నావు తప్ప విష్ణుప్రియ వల్లే నువ్వు ఆడింది ఏమీ లేదు. తప్పు కదా. ఇప్పుడు ఒక పర్సన్ ఇంత దారుణమైన, అది ఎంత తప్పుడు మాట, తన క్రెడిట్ తనకి ఇవ్వకుండా తన ఇన్నాళ్ళు ఉన్నది ఏంటంటే విష్ణుప్రియ వల్ల నువ్వు ఉంటున్నావు. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇన్నాళ్ళు ఎలా వచ్చావు అనేది నాకే అర్థం కావట్లేదు అంటే చాలా చులకన చేసినట్టు ఒక మనిషిని. సో చులకన చేసింది కాబట్టి మనోడు దానికి కోపం వచ్చి, మనోడికి కొంచెం మనోడేం తక్కువడు కాదు, హెడ్ వెయిట్ మనోడికి ఉండదు కాబట్టి పృథ్వీకి. సో ఆ హెడ్ వెయిట్, ఆ కోపం, ఆ యారోగెన్స్ని అంతా చూపించి మనోడు కూడా ఈ మాటలు అన్నాడు. ఫిజికల్ గేమ్లు కూడా నువ్వు ఆడాలి, నువ్వు ఫిజికల్లీ వీక్, నువ్వు రన్నింగ్ చేయలేవు కదా, ఇలాంటి మాటలు అన్నాడు. అప్పుడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు, నువ్వు ఇక్కడ జోక్స్ చేయడానికే కాదు కదా, వస్తే గేమ్ కూడా ఆడాలి అని చెప్పి
పృథ్వీ మరి తన తక్కువ అవ్వకూడదు కదా, తన పాయింట్లు తను చూపించాలి కదా. సో ఇద్దరికి హెడ్ వెయిట్, ఇద్దరికి ఆరోగెన్స్ ఉంది. సో అప్పుడు గెలిచింది నిజంగానే పృథ్వీ చాలాసేపు ఇలా మొహం కింద పెట్టుకుని ఉన్నాడు. పృథ్వీ మీద ఆ గెలుపు రోహిణికి నిజంగా చరిత్రలో గుర్తుండిపోయే గెలుపు, తన లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, పృథ్వీకి కూడా గుర్తుంటుంది. నేను ఈ మాట అన్నాను తను గెలిచిందని, రెండూ ఓకే. బట్ ఏంటంటే సెల్ఫ్ ఎలివేషన్ అనిపించింది ఇక్కడ. కంప్లైంట్ ఓకే, ఎవరిని తక్కువ అంచనా నీకు పృథ్వీ, తప్పది, నీకు ఒకడికే బలం ఉందని అనుకోక, తప్పు అంటే ఓకే అక్కడ వరకు. ఎవరు ఎప్పుడు ఎలా ఎదుగుతారో నీకు తెలియదు అంటే అర్థం ఏంటంటే అక్కడ నేను చూసావా ఎలా ఎదిగానో, ఎవడ్రా నువ్వు అన్నట్టు తనకు ఒక సాంగ్, ఒక లిరిక్స్ రాసుకున్న రేంజ్లో ఎలివేషన్ ఇచ్చుకుంది అనమాట. రోహిణి సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకుంది కరెక్ట్గా. ఒక టైంని యూజ్ చేసుకోవడం ఎలాగో రోహిణికి అర్థమైనట్టుంది, బాగా యూజ్ చేసుకుంది. పృథ్వీకి కూడా కొంచెం అది నొప్పి తగిలేలాగే కొంచెం ఇచ్చింది, సెల్ఫ్ ఎలివేషన్ చేసుకుంది. ఓకే పక్కన పెడదాం. ఇంకొక కంప్లైంట్ ఏంటంటే పృథ్వీకి ఈసారి గౌతమ్ ఇచ్చాడు. గొడవ నీ గురించి కాకపోయినా నువ్వే ఎత్తుతావు, నీ పేరు ఎత్తని వాళ్ళను కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్తో అటాక్ చేస్తావు. మ్యాటర్ ఏంటంటే గొడవ నీ గురించి కాకపోయినా నువ్వు వచ్చేస్తావంట, బూతులు మాట్లాడుతూ సంథింగ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే తిడుతూ, వాళ్ళని కించపరిచే నీచంగా మాట్లాడుతూ ఇలాంటివన్నీ చేస్తామని చెప్పి అంటున్నాడు. సో ఆ విషయానికి వస్తే గొడవ నీ గురించి కాకపోయినా అంటే గౌతమ్ కూడా అసలు తన పాయింటే లేకపోయినా ఏదో ఒక పాయింట్ ఎత్తుదాం, హైలైట్ అవుదాం అనే సెన్స్లో గౌతమ్ లేడా? గొడవ నీ గురించే కాకపోయినా అంటే ఓకే బాగానే ఉంది. ఇప్పుడు గొడవ నీ గురించే కాకపోయినా అంటే ఎదురుగుండా జరుగుతున్నప్పుడు ఎవడన్నా వచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు ఈయన చేసిన తప్పు గురించి ఒకటి మాట్లాడుతున్నాడంటే రీజన్ ఉంది కదా. మనోడు కెమెరా అటెన్షన్ కొట్టడం, కావాలనే గొడవలు పెట్టుకుంటున్నాడని అవినాశే చెప్పాడు కదా, కావాలనే గొడవలు పెట్టుకుంటున్నాడని, లేదంటే కెమెరా అటెన్షన్ కొడుతున్నాడు, ఫుడ్ గురించి కూడా పట్టించుకోవట్లేదు. సో కొంతమంది ఇలా వస్తూ ఉంటారు, గొడవలు నీ పేరు ఎత్తకపోయినా నువ్వు అబ్యూజివ్ లాంగ్వేజ్తో వచ్చేస్తున్నావు అంటే పేరు ఎత్తితేనే నువ్వు రా, పేరు ఎత్తకపోతే నువ్వు రాకు అన్నట్టు ఉంటుంది. అలా అయితే గౌతమ్ కూడా కేవలం తన నామినేషన్స్లోనే, తన పాయింట్ ఆఫ్ వ్యూలోనే, తన వరకే మాట్లాడుకోవాలి, అనవసరంగా మధ్యలో దూరకూడదు. నాగార్జున గారు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు మొన్న, నోరు మూసుకో, సాటర్డే నేను ఎపిసోడ్, నోరు మూసుకో, నేను నీ కంటెస్ట్ నీకులాగా ఒక హౌస్మేట్ని కాదు నీ ఇష్టం వచ్చినట్టు మధ్యలో దూరడానికి అని చెప్పారు. అంటే నేను నీతో తోటిని కాదు, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అందరి మధ్యలో దూరనట్టు దూరకని చెప్పి. సో కరెక్ట్ పాయింట్. ఎందుకంటే మనోడు యాక్చువల్లీ పదే ప్రతి ఒక్కరి దాంట్లో దూరతూ ఉంటాడు. ఓజీస్ వచ్చినప్పుడు కూడా, పాత వాళ్ళు వచ్చి నామినేట్ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో మనోడు దూరి కావాలని ఏదో ఒకటి మాట్లాడుతూ, తన పేరు వచ్చిన, తన ప్రస్తావన వచ్చిన, ఏదో ఒక ప్రస్తావన, తన పేరు రాకుండా ప్రస్తావన వస్తుంది కదా, అందులో కూడా ఎక్కడ దొరుకుతుందో అక్కడ మాట్లాడేస్తూ ఉండేవాడు తన నామినేషన్ కాకపోయినా. మనోడు మళ్ళీ నీ పేరు ఎత్తకపోయినా మధ్యలో దూరుతావు, అబ్యూజివ్ లాంగ్వేజ్తో వాళ్ళని తిడుతున్నావు, నీ గురించి కాకపోయినా గొడవలో దూరుతున్నావు, నువ్వే గొడవ ఎత్తుతున్నావు అని చెప్పి మనోడిని అన్నాడు. ఓకే యాక్చువల్లీ పృథ్వీకి అది చెల్లినా గౌతమ్ అనే హక్కు కూడా, ఆ మాట నువ్వు అనకూడదు అంటారు కదా, గౌతమ్కి కూడా ఆ మాట అనే హక్కు లేదనమాట. ప్రేరణ విషయానికి వద్దాం. ప్రేరణని మెగా చీఫ్గా డిక్టేటర్షిప్, నిజంగానే తను మిలిటరీ ఆర్మీ కమాండర్ లాగా బిహేవ్ చేస్తుంది. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, అది అవినాష్ ఇచ్చాడు కరెక్ట్. అండ్ ఆటలో అయినా డిస్కషన్లో అయినా ఎక్కువ విని తక్కువ మాట్లాడాలి, చాలా మంచి మాట నబీల్ చెప్పాడు అనమాట. ఆటలో అయినా డిస్కషన్లో అయినా ఎక్కువ విను, తక్కువ మాట్లాడే, తినే మాట్లాడుతూనే ఉంటుంది, అవతల పాయింట్నే వినదు. సో అది కరెక్ట్గా చెప్పాడు నబీల్. ప్రేరణకి రెండు వ్యాలిడే. అవినాష్ విషయానికి వద్దాం. కామెడీ వెనుకున్న నిజస్వరూపం చూపించట్లేదు, చూపించు, అది ప్రేరణ అడిగింది. విచ్ ఈజ్ రైట్, వెరీ రైట్. ఎందుకంటే ఇప్పటివరకు మనం అవినాష్ని సెపరేట్గా చూడం, ఈ కామెడీ సెన్స్తోనే మ్యాక్సిమం వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది తప్పేం లేదు. తను అంటే వితౌట్ ఈ ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మనిషి ఎలా ఉండాలి అనేది తెలుసుకోవాలనుకోవడం రియాలిటీ షోలో ముఖ్యం కాబట్టి, సో తను అడగడం కూడా తప్పలేదు. అండ్ అవినాష్ కూడా నేను ఒరిజినల్గానే ఎంటర్టైనర్, నేను ఇలాగే ఉంటానని చెప్పి దానికి క్లారిటీ ఇచ్చాడు. అండ్ యష్మి గురించి అయితే, యష్మి ఏదో సరదా ఫన్ కోసం నాయిసెస్ అని చెప్పి ఏదో చెప్పింది. నాయిసెస్ అంటే మనోడు నైట్ వచ్చే నాయిసెస్, కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇవన్నీ ఫన్ చేశాడు అనమాట. విష్ణు దగ్గరికి వచ్చేద్దాం. విష్ణుకి ఇచ్చిన కంప్లైంట్స్ రెండు ఇచ్చారు. ఒకటి, విష్ణు డిస్కరేజింగ్ పర్సన్, కొంచెం డిస్కరేజ్ చేస్తుందని అవినాష్ ఇచ్చాడు. నేను అని చెప్పి విష్ణు అంది. యాక్చువల్లీ మొన్న గేమ్ టాస్క్ తలనొప్పి వచ్చేస్తుంది, ఇంకా ఆపేయండి, ఎంటర్టైన్మెంట్ టాస్క్ తలనొప్పి వస్తుంది ఆపేయండి బిగ్ బాస్ అని అందంట ఫన్ కోసం. అది కొంచెం డిస్కరేజ్ చేసినట్టు, అవినాష్ వాళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటే ఆ మాట అంది కాబట్టి డిస్కరేజ్ చేసినట్టు తనకు అనిపించిందంట. ఓకే. అండ్ నబీల్ ఇంకో పాయింట్ చెప్పాడు, ప్రతిదానికి యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పకో, మేము హెల్ప్ చేసినా నువ్వు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ ఉంటావు అని చెప్పి నబీల్ అన్నాడు అనమాట. అంటే వీళ్ళందరూ అనుకునే అప్పుడు విష్ణుప్రియని మెగా చీఫ్ చేశారు, ఏదో రకంగా అందరూ సపోర్ట్ చేసి, ఆ టైంలో కూడా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తుంటే, యూనివర్స్కి కాదు మాకు చెప్పమ్మా థ్యాంక్ యూ, క్రెడిట్లు మొత్తం యూనివర్స్ అంటూ ఉంటాం అని దాని గురించి మాట్లాడాడు. దానికి విష్ణుప్రియ కూడా మంచిగా సమాధానం చెప్పింది, ఆ యూనివర్సే మిమ్మల్ని యూజ్ చేసుకుని మాకు హెల్ప్ చేయించిందని చెప్పి. ఓకే అయిపోయింది. అండ్ రోహిణికి కూడా
రోహిణికి పృథ్వీ ఇచ్చాడు 2 కమెంట్స్. అది చెప్పాను కదా, పృథ్వీ ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఏంటంటే అవినాష్ షీల్డ్లా ఉంటున్నాడు, అవినాష్ తేజ ఇప్పుడేమో ప్రేరణతో ఎక్కువగా ఉంటున్నావు అని చెప్పి. సో విచ్ ఈస్ వెరీ రైట్. కాకపోతే అవినాష్ షీల్డ్లా ఉంటున్నాడు అని నిజంగానే చాలామంది అనుకున్నాం. అవినాష్ వల్లే రోహిణి ఇలా ఉంటుందని నేను కూడా భావించాను. బట్ రోహిణి నిన్న టాస్క్లో మాత్రం, మొన్న టాస్క్లో ఫిజికల్ టాస్క్లో ప్రూవ్ చేసుకుంది, దాన్ని బ్రేక్ చేసుకుంది, ఒక బ్యారియర్ని అయితే బ్రేక్ చేసుకుంది. ఏంటి, అవినాష్ షీల్డ్లా ఉంటున్నాడు అనే, అవినాష్ వెనక ఉంటుంది, అవినాష్తో సర్వైవ్ అవుతూ వస్తుంది అనే షీల్డ్ని బ్రేక్ చేసుకుంది. నాకు తెలిసి నేను నా అంచనా ప్రకారం ఇప్పుడు కనుక రోహిణిపై నామినేషన్స్లోకి వచ్చినా ఖచ్చితంగా రోహిణికి ఓట్స్ అయితే బాగానే పడతాయి, ఎలిమినేట్ అయ్యేలా ఉండదు. ఒకవేళ రోహిణి అవినాష్ వచ్చినా కూడా రోహిణికే ఓట్స్ ఎక్కువ పడతాయి, నేను నా గట్ ఫీలింగ్తో చెప్తున్నాను. ఎందుకంటే రోహిణి ఒక్క టాస్క్, అదొక ఫినాలే, వరల్డ్ కప్ ఫినాలే మ్యాచ్లా ఆడింది, చాలా ప్రూవ్ చేసుకుంది. దానివల్ల తనకి ఒక పాజిటివిటీ అయితే పెరిగింది. అంటే తను ఒక వారియర్ లాగా శివంగివే ఆ సాంగ్ కూడా, అంటే ఇమీడియట్గా సాంగ్ వేయడం, అందరికీ ఆ ఎలివేషన్ బిగ్ బాస్ ఇవ్వలేదు. అది లాస్ట్ మెగా చీఫ్ అనో లేదంటే ఏమో అది ఎలా కుదిరిందో తెలియదు, కానీ అదృష్టానికి ఆ ఎలివేషన్ మొత్తం రోహిణికి పడింది. తను కూడా పాపం ఆ లెగ్ గురించి మాట్లాడి లెగ్ డిస్లోకేట్ అయింది అని అవన్నీ చెప్పు కూడా తను ఆ రేంజ్లో ఫైట్ చేసి పృథ్వీ నువ్వు ఫిజికల్లీ ఫిట్ కాదు అన్న పృథ్వీ మీద గెలిచింది. కాబట్టి అన్నీ కలిసి వచ్చినాయి నిజంగా. ఆ యూనివర్స్ అంతా ఈమెకి కలిసి వచ్చింది. నిజంగా రోహిణికి చాలా రేంజ్ ఎలివేషన్ వచ్చింది. కాబట్టి రోహిణి ఖచ్చితంగా నేను అనుకోవడం రోహిణికి టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆమెకి ఒక్కసారే కంప్లీట్ ఒక రేంజ్ పాజిటివిటీ పెరిగింది. ఆమె నామినేషన్స్లోకి వచ్చినా, ఇంకా ఈ వీక్ ఎలాగో మెగా చీఫ్ ఆమె నామినేషన్స్లోకి రాదు, కానీ ఒకవేళ వచ్చినా కూడా ఆమెకు ఓట్స్ అయితే బాగానే పడతాయి, ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయి. సో నేనైతే ఇది అనుకుంటున్నాను, టాప్ 5 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను. అండ్ చెప్పిన మాటే నసా మళ్ళీ చెప్తూ ఉంటుంది అని చెప్పి టేస్టీ తేజ ఇచ్చాడు. ఓకే, అది ఓకే. సో మ్యాటర్ అయితే ఇదన్నమాట. సో ఇందులో కంప్లైంట్స్లో అయితే నాకు మేజర్ కంప్లైంట్స్, నిఖిల్ గురించి ఒక కంప్లైంట్ ఉంది కదా, ఆల్రెడీ ఇది చెప్పాం కదా, మంచోడు అనిపించుకోవాలనుకుంటాడు, అది సేఫ్ గేమ్లా అనిపిస్తూ ఉంటుంది, గేమ్ ప్లాన్ తెలీదు, ఏదో స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు అని, సో నమ్మలేము అని చెప్పి ప్రేరణ ఇచ్చింది. యష్మి కూడా దానిలో ఇంక్లూడ్ అయింది. అండ్ ఆ కంప్లైంట్కి అయితే నా ఒపీనియన్లో అయితే తను కొంచెం సాధుజీవి కాబట్టి మేబీ ఆ టైప్లోనే వెళ్తూ ఉంటాడు, అందరితో మంచిగా వెళ్తున్నట్టు ఉంటాడు. బట్ టీషర్ట్ టాస్క్ వచ్చేసరికి మాత్రం నబీల్ది చింపేశాడు, అందరిది చింపేశాడు, పృథ్వీది ఒకటిది సేవ్ చేశాడు. మరి పృథ్వీ కక్ష కడతాడని భయపడ్డాడో లేదంటే తనకు ఆల్రెడీ మాట ఇచ్చానని చెప్పాడు. ఆల్రెడీ నిఖిల్ అయితే ఒక మాట చెప్పాడు, పృథ్వీకి ఆల్రెడీ మాట ఇచ్చాను నేను తన టీషర్ట్ చింపనని అని చెప్పాడు. సో పృథ్వీ సేవ్ చేశాడు, రోహిణిని కూడా సపోర్ట్ చేశాడు. పృథ్వీని రోహిణినే నిఖిల్ సపోర్ట్ చేశాడు, వాళ్ళిద్దరే లాస్ట్ వరకు వచ్చారు. అండ్ వాళ్ళిద్దరిలో రోహిణి గెలిచింది, అందుకే నిఖిల్ మేబీ అక్కడ హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ తన సాధుజీవి, ఆ స్వభావమే అలాంటిది, రేలంగి మావయ్య స్వభావం, అందరితో అలా ఉండాలి, గొడవలు పెట్టుకోకూడదు, ఎవరితో గొడవ పెట్టుకుని వెళ్ళకూడదు అనే స్వభావం కాబట్టి సో అలా ఉన్నాడు అనమాట, అంతే. లేదంటే ఒకవేళ తన కనుక హెడ్ వెయిట్ ఉన్నాయి, స్ట్రాంగ్ అలా హెడ్ వెయిట్ ఉన్న పర్సనాలిటీ అయితే ఆ రోజు సీతాకే మొహం మీద ఇచ్చేసేవాడు లెఫ్ట్ అండ్ రైట్, సీత అన్న మాటలకి. బికాస్ చాలా పెద్ద మాటలు కదా, అమ్మాయిలు స్ట్రాంగ్ ఉమెన్ని వాడుకుంటున్నావు నువ్వు అన్న మాట, కాబట్టి ఖచ్చితంగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవాడు. బట్ తను ఒక సాధుజీవి, యాజ్ పర్ మై ఒపీనియన్, నా వ్యూలో ఒక సాధుజీవి కాబట్టి వెళ్ళి అందరితో నవ్వుతూ ఉండాలి. అది షోలో మనకి సేఫ్ గేమ్లో అనిపిస్తూ ఉంటుంది, తప్పేం లేదు, రెండూ తప్పలేదు, మనకు అనిపించడం తప్పలేదు. బట్ తన బిహేవియరే అంత, తన ఒరిజినల్ బిహేవియరే అంత, కాబట్టి తన విషయంలో అసలు తప్పలేదు. అది నెక్స్ట్ గౌతమ్ విషయంలో అయితే చెప్పాం కదా ఆల్రెడీ, కెమెరా ఫేవర్. మనోడు అందరినీ నీకు సంబంధం లేకపోయినా పృథ్వీ గొడవల్లోకి వస్తున్నావు అని అంటున్నాడు, కానీ మనోడు కెమెరా ఫేవర్ తిరుగుతున్నాడు అంటేనే చాలా కాన్షియస్గా, చాలా స్పృహలో ఉండి ఆడుతున్నాడు మనోడు. రియాలిటీ షో, నా కెమెరా నా వైపు చూడాలి అని చెప్పి చాలా స్పృహలో ఆడుతున్నాడు. అంత స్పృహలో ఆడినప్పుడు జెన్యూన్ ఎమోషన్స్, ఏంటంటే ఒరిజినాలిటీ ఎలా బయటకు వస్తుంది? తను పాజిటివ్గానే చూపించుకోవాలని ట్రై చేసుకుంటాడు కదా, కావాలని హైలైట్ అవ్వాలనే చూసుకుంటాడు కదా, ఎలివేట్ అవ్వాలనే చూసుకుంటాడు కదా. సో విచ్ ఈజ్ ఏ థింగ్ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. అండ్ కావాలని గొడవలు పెట్టుకుంటున్నాడని మనకే అనిపించింది, కొంతమందికి అనిపించకపోవచ్చు. అవినాషే చెప్పాడు ఆ మాట, వాళ్ళోడే. సో ఇవన్నీ అబ్జర్వ్ చేయండి. సో కంప్లైంట్స్ అయితే ఇది. సో నాగార్జున గారు చొరకలు అంటున్నాను కదా, నాగార్జున గారు బికాజ్ మనోడు ఓజీస్ అందరినీ, మనోడు చేసిన తప్పు ఏంటంటే ఇప్పటి వరకు గౌతమ్ ఫైట్ బాగుండేది, బట్ ఎక్కడ కొన్ని విషయాల్లో అతి వెళ్ళిపోతే మనం దొరుకుతూ ఉంటాం. కొంచెం ఓవర్ చేయకూడదు, మనం ఎక్కడి వరకు ఫైట్ చేసుకోవాలి, ఏ పాయింట్ వరకు లాజిక్ పట్టుకోవాలి అక్కడ వరకే పట్టుకోవాలి. లేని లాజిక్ని కూడా పట్టుకుంటే దొరుకుతాం అనమాట. లేని లాజిక్ ఏంటో చెప్పనా? లేని లాజిక్ ఏంటంటే ఓజీస్ అందరూ మమ్మల్ని కావాలని పగబట్టారు, మమ్మల్ని పంపించేద్దాం అనుకున్నారు, చాలా తప్పు అని చెప్పి కావాలని లాస్ట్ మెగా చీఫ్ దానిలో రేస్లో రోహిణి
నిఖిల్లో ఒకరిని సెలెక్ట్ చేయమన్నప్పుడు ఆ పాయింట్ తీసుకొచ్చాడు. దానికి కూడా మధ్యలో వెళ్ళి పెద్ద గొడవ పెట్టుకున్నాడు వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. సో ఆ పాయింట్ దొరికాడు. సో అందుకే నాగార్జున గారు ఏమన్నారంటే ఈరోజు కూడా ఈ కంప్లైంట్స్ ఎవరు ఇచ్చారో అని గెస్ చేయాలి. ఆ గేమ్ పెట్టారు. సో ఆ గెస్సింగ్లో ఏంటంటే నబీల్ ఇద్దరు కంప్లైంట్స్ ఎవరు ఇచ్చారో వాళ్ళిద్దరిని గెస్ చేశాడు. నిఖిల్, విష్ణుప్రియ, పృథ్వీ ఒక్కొక్క ఓట్స్ గెస్ చేశారు. సో ఇక్కడ కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళు ఓన్లీ నలుగురే ఉన్నారు. నలుగురు కూడా ఓజీస్. ఇక్కడ కూడా ఏమైనా గ్రూప్ గేమ్ ఆడారంటావా అని చెప్పి నాగార్జున గారు మళ్ళీ చొరకేశారనమాట. మనోడు అలా కాదు సార్ అని చెప్పి ఏదో నవ్వాడు. సో మ్యాటర్ అయితే ఇది. బట్ యష్మి మాత్రం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే నిఖిల్ గేమ్కి ఎక్కడ అడ్డు రాకుండా, నిఖిల్కి గిల్ట్ కూడా ఉండకుండా చాలా మంచిగా చేసి వెళ్ళింది. నిఖిల్ గెలుపుకి యష్మి యష్మి కూడా నిఖిల్ గెలుపు కోరుకున్నట్టు వెళ్ళింది అనమాట. ఎలా అంటే తనకి గిల్ట్ ఉండకూడదని చెప్పి మనం ఎప్పటికీ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ లిస్ట్లో అలా పెట్టింది. ప్రేరణ పెట్టిన తర్వాత నిఖిల్ది పెట్టి మనం ఎప్పటికీ ఫ్రెండ్స్, బయటకు వచ్చిన ఎప్పటికీ ఫ్రెండ్స్ అని తనకు ఒక క్లారిటీ ఇచ్చింది. తన మీద ఎప్పటికీ నెగిటివ్ ఫీలింగ్ ఉండదని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చింది. అండ్ బిగ్ బాంబ్ కూడా ఒకవేళ నిఖిల్ మీద వేసినా నిఖిల్ ఒకవేళ ఫీల్ అయ్యేవాడు నా మీద కోపంతో వేసిందేమో అని. బట్ అది కూడా గౌతమ్ మీద వేసి ఒక మంచి లాజిక్తో గౌతమ్ మీద వేసి నిఖిల్కి ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు వెళ్ళిందనమాట. సో నిఖిల్కి గేమ్కి ఎక్కడ అడ్డు రాకుండా, అండ్ మోర్ ఓవర్ యష్మి వెళ్ళిపోయింది కాబట్టి యష్మి మరక కూడా నిఖిల్కి పై ఉండదు. సో నిఖిల్ జర్నీలో ముందుకు తోయడానికి యష్మి అయితే చాలా ఉపయోగపడి వెళ్ళింది. అండ్ గౌతమ్ విషయంలో అయితే మాత్రం ఆ బిగ్ బాంబ్ గౌతమ్ ఎలా యూజ్ చేసుకుంటాడనే దానిపై ఉంది. బిగ్ బాంబ్ ఎలా యూజ్ చేసుకుంటాడంటే, నేను నా ఒపీనియన్ చెప్తున్నాను, ఇదే పాయింట్ని గౌతమ్ మెన్షన్ చేయకుండా యష్మి కావాలని నా మీదేసింది, యష్మి ఎందుకు నా మీదేసింది, అసలు ఈ బిగ్ బాంబ్ గురించి మెన్షన్ చేయకుండా, ఎందుకంటే లాస్ట్ వీక్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ నామినేట్ చేసేసుకుంటారు. ఖచ్చితంగా గౌతమ్కి నామినేషన్స్ పడతాయి. ఈమె బిగ్ బాంబ్ వేయకపోయినా కూడా గౌతమ్ నామినేషన్ లిస్ట్లో ఉంటాడు, నిఖిల్ కూడా నామినేషన్ లిస్ట్లో ఉంటాడు. సో ఈ బిగ్ బాంబ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు, డైరెక్ట్ నామినేట్ అయ్యాడు కాబట్టి మనోడు ఇంకా ధైర్యంగా నామినేషన్స్ చేయొచ్చు. సో ఇక్కడ యష్మి పేరు తేకుండా, ఈ బిగ్ బాంబ్ గురించి మాట్లాడకుండా, గౌతమ్ నార్మల్గా పట్టించుకోకుండా దాని గురించి ఆడితే మాత్రం గౌతమ్ ఒక వారియర్, అబ్బా మంచోడు, మగాడు రాయుడు, కరెక్ట్గా ఆ పాయింట్ని కూడా పట్టించుకోలేదు ఇడా అని అనుకుంటారు. బట్ ఈ పాయింట్ని ఎక్కడన్నా తీస్తే మాత్రం అది మళ్ళీ వీక్ పర్సనాలిటీలోకి వస్తుంది. అది గౌతమ్కి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మళ్ళీ యష్మి గురించి, బిగ్ బాంబ్ గురించి మెన్షన్ చేస్తే, కావాలని నా మీద వేసింది, ఈ లాజిక్ వాడుకుని నా మీద వేసింది, ఇలాంటివి మెన్షన్ చేయకుండా ఉంటుంది. సో ఇది నా అనాలిసిస్, అదనమాట మ్యాటర్. అయితే మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బికాజ్ ఈరోజు నైట్ మనందరికీ ఇష్టమైన నామినేషన్స్ కాబట్టి, లాస్ట్ నామినేషన్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇంకా పిచ్చగా కొట్టుకుంటారనేది నా ఫీలింగ్. ఎవరి నుంచి ఏ లాజిక్లో వస్తాయి, ఎలాంటి ఫైట్లు ఉంటాయనేది రేపు దాని గురించి సుదీర్ఘంగా డీప్గా డిస్కస్ చేసుకుందాం అనమాట. దట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. దిస్ ఈస్ దర్శన్ ఫ్రమ్ డైల్ న్యూస్ సైనింగ్ ఆఫ్.